వృషభ రాశి వారికి 2, 3, 4 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక ఈ స్త్రీ అంటే మీకు తెలిసిన స్త్రీ వల్లనే మీరు భారీగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఏ స్త్రీ వల్ల మీరు నష్టపోబోతున్నారు, ఏ స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే గనక వృషభ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. హెల్పింగ్ నేచర్ కానీ, మాట్లాడే విధానం కానీ, పద్ధతి కానీ ఇదంతా కూడా బాగుంటుందండి. చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతారు. ప్రతి ఒక్కరితో ఏంటంటే గనక ప్రేమతో మాట్లాడుతూ ఉంటారండి. కానీ మనసులో ఎంతో బాధ ఉంటుంది. కానీ పైకి ఏంటంటే గనక నవ్వుతూ చక్కగా కనిపిస్తూ ఉంటారండి. అంటే వీళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుందంటే గనక వీళ్ళకి ఏ బాధలు లేవు, ఏ సమస్యలు లేవు. అబ్బా ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత బాగున్నారు, ఎంత మంచిగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు. కానీ ఆ నవ్వు వెనకాల, ఆ యొక్క మంచితనం వెనకాల ఉండే కష్టాలు వాళ్లకు మాత్రమే తెలుసు అన్నమాట. వాళ్ళు అనుభవించే కష్టాలు, వాళ్ళు పడే బాధలు అసలు ఇలా చెప్పాలంటే కనుక వనరా తీర్థం అని చెప్పొచ్చు. అన్ని బాధలు ఉంటాయన్నమాట. అన్ని దాచుకుంటారండి, పైకి చెప్పుకోరు. అంటే చెప్పుకోవడం వల్ల ఏం లాభం, చెప్పుకోవడం వల్ల నాకేమో వస్తుంది అన్నట్టుగా ఏంటంటే కనుక అవన్నీ దాచుకుంటూ ఉంటారండి. ఎవరినైనా ఇష్టపడితే ఏంటంటే కనుక వీళ్ళు అంటే మనసు పెట్టి ఇష్టపడతారండి. ఎవరినైనా ద్వేషిస్తే మాత్రం అలాగే వీళ్ళు ద్వేషిస్తూ ఉంటారు. నార్మల్గా ద్వేషించటం అనేది వీళ్ళకు రాదండి. ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక చక్కగా గౌరవిస్తూ ఉంటారు. అందరిని ఏంటంటే కనుక నా వాళ్ళు భావిస్తారు. కానీ కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళని ఎంత ఇబ్బంది పెడతారంటే వెనక నుంచి తొక్కేయాలని చూస్తారు. ముందు నటించటం, ముందు బాగుండటం, వెనక నుంచి ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోయి వీళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలని చూసేవారు చాలామంది వీళ్ళ చుట్టూదా ఉన్నారండి. వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళు బాగుపడకూడదు. అంటే వృషభరాశి వారు ఎదిగినా, వీళ్ళు బాగున్నా, బాగా సంపాదించుకున్నా, మంచిగా నలుగురిలో పేరు ప్రతిష్టత తెచ్చుకున్నా కానీ కొంతమందికి ఏంటంటే కనుక అది డైజెషన్ అవ్వదనమాట. అంటే ముందుకు వెళుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు అన్నట్టుగా ఓర్వలేనితనం అనేది ఎక్కువైపోయిందనమాట. వీళ్ళు ఏంటంటే కనుక విపరీతంగా నరదిష్టితో బాధపడుతున్నారండి. నరదిష్టి ఏంటంటే కనుక పట్టి పీడిస్తుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా సఫర్ అయ్యి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్యం ఏంటంటే కనుక వీళ్ళని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇబ్బంది పడిపోతున్నారని చెప్పొచ్చు. దానికి పరిహారం కూడా మనం చివరిలో చెప్పుకుందాము. ఇంకా అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే వృషభ రాశి వారికండి అంటే చిన్న చిన్న కష్టాలు ఉన్నాయండి. అంత బాగుందని మనం చెప్పట్లేదు, కానీ 3 రోజులు కూడా బాగానే ఉంటుందండి. ఆ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది ఉంటుంది, సాడ్నెస్ అనేది కూడా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలతో కొంచెం సఫర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఎలా అంటే కనుక ఏదైనా పని చేద్దామంటే చేయాలనే ఓపిక ఉంటుంది, కానీ ఆ పనిని మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఏంటంటే మీకు ఓపిక తగ్గిపోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక చేయాలనే ఆలోచన లేకపోవటం, దానివల్ల ఆ పెండింగ్లో పడిపోతుందన్నమాట. పని ఏదైనా మొదలు పెడితే మీరు వెనక్కి తగ్గరు. నిజం చెప్పాలంటే కనుక ఆ పనిని ఎలాగైనా సరే పూర్తి చేయాలి. వెనక్కి తగ్గే అలవాటే వీళ్ళకు ఉండదు. నిజం చెప్పాలంటే ఏదైనా మొదలుపెట్టినా ఏదైనా పని చేస్తే దాన్ని ఖచ్చితంగా 100% ఇస్తారనమాట. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కనుక అబ్బా ఇప్పుడు ఏం చేస్తానులే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఈ 3 రోజులు జరుగుతుందన్నమాట. మంచి చేద్దాం అనుకుంటారు, కానీ ఆ మంచి ఏంటంటే కనుక కాస్త చెడుగా మారుతుంది. దానివల్ల ఉన్న ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. వీళ్ళకు చాలా పట్టుదల వ్యక్తులండి, చాలా మొండి వ్యక్తులు అనమాట. వీళ్ళు ఏంటంటే పైకి ఎంత సాఫ్ట్గా కనిపిస్తారో అంత మంచి మనసు అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే కనుక పట్టుదల అనేది ఉంటుందన్నమాట. అంటే వృషభం అంటే ఎద్దు కదండి, అది ఎంత కష్టపడుతుందండి, మనం అందరం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే వృషభ రాశి వారు కూడా అలాగే కష్టపడుతూ ఉంటారు. అలానే కాకుండా వీళ్ళు చాలా వరకు కూడా అండి ఏది చేసినా కానీ చాలా మందికి నచ్చుతుంది. వీరు మాట్లాడే విధానం బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే కనుక మంచి గౌరవం అనేది కూడా ఉంటుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టతను కూడా వీళ్ళు సంపాదించుకుంటారు. చేసే ప్రతి పని కూడా లాభాలను తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా ఏది మొదలుపెట్టినా కానీ అందులో వీళ్ళు ఏంటంటే కనుక ఆచితూచి అడుగులు వేస్తారు. ఒక పని చేస్తున్నామంటే కనుక దానివల్ల నాకు ఏదైనా లాభం ఉందా, దానివల్ల నాకు మంచి జరుగుతుందా, అది నలుగురికి ఉపయోగపడుతుందా అనేలాగా వీళ్ళు అంటే ఆలోచించి పనులు చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, బాధలు అయితే ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక బాగానే ఉంటుంది, పర్వాలేదనమాట. ఇక అనంతరం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకుంటే కొన్ని రకాల సమస్యలు పోతాయండి. మీరు ఏంటంటే ముందు రోజులు చూసుకుంటే చేతి నిండా డబ్బు లేక కొంచెం ఇబ్బందికరంగా ఉండి సమస్యలు ఎక్కువగా వచ్చి అంటే ఒక ప్రతి దానికి కూడా ఇబ్బంది పడిపోవటం, అలానే కాకుండా ఏంటంటే పనున్నా కానీ చేసే అంత ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉండే కదా, అవి ఇప్పుడు పోతాయన్నమాట. ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు. గ్రహాలు అనుకూలిస్తాయి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. అలానే వృత్తిపరంగా
కూడా బాగానే ఉంటుందండి. అంతగా లాభం లేదు. అలా అని ఏంటంటే గనక నష్టమైతే అస్సలు కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అనంతరం వచ్చేసి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అండి లాభాలైతే కనిపిస్తున్నాయి. అలానే మీకు ధనపరంగా ఏంటంటే చిన్న చిన్న సమస్యలుంటాయి. అప్పులు తీర్చుకోగలుగుతారు. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అన్ని విధాలుగా కూడా ఏంటంటే గనక బావుంటుంది. మీరు కూడా అప్పులిచ్చే స్థాయికి వెళతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే గనక ప్రతి ఒక్కరికి కూడా ధన సాయం అనేది చేస్తారు. అంటే ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో కావచ్చు, మీ బంధువర్గంలో కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు ఫోన్ చేసి మీకు డబ్బు కావాలని మిమ్మల్ని అడిగితే వెంటనే ఏంటంటే గనక ఆలోచించకుండా టక్కునని వాళ్ళకు అంటే ఫోన్‌పేలు చేయటం ఇలాంటివి చేసేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అందరికీ డబ్బు ఇవ్వండి అంటే మీరు హెల్ప్ చేయకూడదని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే గనక ఆ హెల్ప్ మళ్ళీ తిరిగి మీకు కూడా ఉండేలాగా చూసుకోండి. కొంతమంది అవసరం కోసం మాత్రమే మీతో స్నేహం చేసేవాళ్ళున్నారు. అవసరం కోసం మాత్రమే మీతో మాట్లాడే వాళ్ళున్నారు. అంటే అందరిలాగే ఉన్నారని చెప్పట్లేదు. కొంతమంది అనమాట. కొంతమంది మీకోసం ఏదైనా చేయటానికి కూడా మీ ఫ్రెండ్స్ ఉన్నారండి. కాకపోతే కొంతమంది ఏంటంటే గనక డబ్బు కోసమే మీతో మాట్లాడాలి, మీతో అంటే ఇది చేయాలని చూస్తారు. డబ్బు తీసుకున్న తర్వాత ఏంటంటే గనక వాళ్ళు ఎగ్గొడుతూ ఉంటారు. ఇవ్వరసలు. అంటే మీకు అడగాలంటే అడగలేరు. అడుగుతారేమో కానీ అడగలేరు. అలానే కాకుండా ఏంటంటే ఎవరైనా బాధల్లో ఉంటే మీరు చూడలేరు. అలా ఏంటంటే గనక కొంచెం మీరు ఇక్కడ ఇబ్బంది పడిపోతారు, బాధపడిపోతారు. డబ్బు పరంగా నష్టం చేకూరుతుంది. నష్టాలు కూడా మీరు అంటే చాలా వరకు కూడా ధన పరంగా ఇబ్బంది అయితే అవుతాయి. ఖర్చులైతే విపరీతంగా ఉన్నాయండి. నిజం చెప్పాలంటే గనక విపరీతంగా ఖర్చులున్నాయి. అలానే ఫ్రెండ్స్ సర్కిల్‌లో కూడా ఎక్కువగా మీకు అంటే ఇలా ఫోన్స్ కాల్స్ రావటం కానీ, డబ్బుని అడగటం కానీ ఇలాంటివి చేస్తారు. మీరేంటంటే గనక వాళ్ళని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. కొంచెం ఏంటంటే ధనం ఎక్కువగానే ఖర్చు అయిపోతుంది. దానివల్ల కొంచెం ఏంటంటే మీరు సఫర్ అవుతారనమాట. అబ్బాయి ఏంటి నేను సంపాదించింది రూపాయి అయితే ₹2 ఖర్చు చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఏంటి నా లైఫ్ అన్నట్టుగా కొంచెం బాధపడిపోతారు. కొంచెం ఖర్చులను తగ్గించుకోండి. వృధా ఖర్చులు తగ్గితే మీకంతా కూడా సెట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి అనుగ్రహం అయితే మీ వెంట ఎప్పుడు ఉంటుందండి. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే గనక నాకు భగవంతుడి అనుగ్రహం లేదనుకుంటారు కానీ భగవంతుడు మీకు ఎన్ని కష్టాలు ఇస్తారో దానికి తగ్గట్టుగా సొల్యూషన్ కూడా భగవంతుడే ఇస్తాడండి. భగవంతుడి దయ వల్ల కృప వల్ల మీ జీవితం ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. కష్టాలుంటాయి కానీ దానికి తగ్గట్టుగా మీకు ప్రతిఫలం కూడా దొరుకుతుంది. ఆ కష్టాలు ఏంటంటే గనక తీర్చుకునే మార్గం కూడా భగవంతుడే చూపిస్తూ ఉంటాడు. ఆ పరమశివుడి దయ వల్ల, పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల మీ జీవితం బ్రహ్మాండంగా మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీ లైఫ్ అనేది ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి మారబోతుందన్నమాట. మీరు కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందుతారు. అలానే కాకుండా అందరితో మంచిగా అంటే ప్రేమానురాగాలతో మీరేంటంటే గనక లైఫ్‌లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే మీ శత్రువులు మీ వెంటే ఉన్నారండి. అదొకటి చూసుకోండి. మిగతాదంతా కూడా బానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే గనక వస్తువు కానీ, వాహనం కానీ కొనుగోలు చేస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే కాకుండా దూర ప్రయాణాలు పడతాయి. ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు పరిచయాల వల్లనే మాకు ఉద్యోగం వస్తుందంటే మీకు పరిచయాలు అంటే మీరు చిన్నప్పటి ఫ్రెండ్స్ని కలవటం కానీ ఇలాంటివి చేస్తారు. ఆ పరిచయాల వల్ల ఏంటంటే గనక ఉద్యోగం కోసం సఫర్ అయ్యే వారు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీరు గట్టిగా ప్రయత్నించండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. రాదని కాదు, వస్తుంది. కాకపోతే మీరు గట్టిగా ప్రయత్నిస్తే మీకు లభిస్తుందన్నమాట. ప్రయాణాలు కూడా ఏంటంటే గనక మంచి ప్రయాణాలు పడతాయండి. చిన్న చిన్న వినోదాలలో కూడా మీరు పాల్గొనే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే ఓవరాల్గా అండి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అంతగా ఏంటంటే గనక ఇబ్బందికరంగా అయితే ఉండదు. చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. కొంచెం భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం, ప్రేమికుల మధ్య విభేదాలు రావటం, కోర్టు కేసుల పరంగా మీదే పై చేయవటం, అలానే కాకుండా విద్యార్థులకు కూడా అనుకూల సమయం, విద్యలో కూడా బాగా రాణించగలుగుతారు. విద్యార్థులకు ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే గనక వీళ్లకు మంచి లైఫ్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా అంతా కూడా బాగానే ఉంటుందండి. కానీ మీరు ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మకండి. ఇది మరీ చెప్పడం ఎందుకు జరుగుతుందంటే నమ్మిన వ్యక్తుల వల్ల మీకు మోసం కలుగుతుందండి. అదొకటి చూసుకోండి. గుడ్డిగా ఎవరినైతే నమ్మకండి. అందరూ నా వాళ్ళు అనుకోకండి. ఆ నా వాళ్ళలో శత్రువులు ఉన్నారని మాత్రం మీరు గమనించుకోండి, లేకపోతే బాధపడతారు. ఆ తర్వాత వచ్చేసి ఒక స్త్రీ అండి. అంటే ఈమె ఒక రకంగా చెప్పాలంటే మీకు తెలిసిన స్త్రీ అనమాట. మీకు అంటే పరిచయం ఉన్న స్త్రీని మీ బంధువర్గం నుంచి కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి చూసుకున్నా కానీ మీకు తెలిసిన ఆవిడ అనమాట. అంటే పాత ఆవిడ కావచ్చు, కొత్తగా మీకు పరిచయమైన స్త్రీ కావచ్చు. అంటే ఎలా అంటే గనక ఒక రకంగా చెప్పాలంటే మీరు అంటే ఇలా ఆమె చాలా వరకు కూడా అండి ఎలాంటి నష్టాన్ని చేకూరుస్తుందంటే మీకు అంటే మీ మీద నిందలు వేయటం ఇది చేస్తుందన్నమాట. ముఖ్యంగా అది వర్కౌట్ అవ్వట్లేదని ఏదో అంటే లేనిపోనివి చెప్పి మీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బుని తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టి మోసం చేస్తుందన్నమాట. ఎలా అంటే గనక మీరు చాలా వరకు కూడా ఈవిడ వల్ల నష్టపోతారు, మోసపోతారు. ఈ యొక్క స్త్రీ ఏంటంటే గనక ఒక రకంగా
చెప్పాలంటే ఏ లెటర్ నుంచి స్టార్ట్ అవుతుందండి మీ పేరు. కాబట్టి ఈమెతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేకపోతే భారీగా నష్టం జరుగుతుంది. ఒకటి ధన నష్టం, ఇంకొకటి నిందలు పడి, ఇబ్బంది పడి మంచి పేరుని చెడు పేరుగా మార్చాలని చూస్తుందనమాట. ఈమెతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. లేకపోతే మీకైతే ఈ నిందలైతే తప్పవు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే డబ్బు ఎవరైనా అడిగితే లేదని చెప్పేయండి. మీరేంటంటే మొహమాటస్తులు, అలానే కాకుండా ఎలా చెప్తాం, వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయో, ఎంత ఎమర్జెన్సీ ఉందో అనుకుంటారు. కానీ వాళ్ళకు ఏంటంటే గనక ఉన్నా లేకపోయినా ఒక్కసారి మీరు ఇస్తే పదే పదే ఇస్తున్నారని మిమ్మల్ని ఇంకా అడగటం. అంటే ఎలా అంటే గనక మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో అండి, మేము పార్టీ చేసుకోవాలి, ఇంత డబ్బు ఇవ్వు, ఇలా ఇవ్వు అన్నట్టుగా అంతా మీ మీదే ఏసేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారనమాట. మీరేంటంటే ఆ పోనీలే అనుకుంటారు. అది నిజమే, మంచి మాటే, చెయ్యండి. కాకపోతే ఒక లిమిట్‌గా చెయ్యండి. మీకు కూడా ఏంటంటే గనక లైఫ్‌లో ఎదగాలి, ముందుకు వెళ్ళాలి, మీరు అనుకున్న గోల్‌ని రీచ్ అవ్వాలి, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలి, మీరు లైఫ్‌లో కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందాలి అన్నట్టుగా మీ యొక్క గోల్ అనేది ఉంటుంది కదా! దాన్ని రీచ్ అవ్వాలంటే గనక ఇవి దూరం పెడితేనే మీరు అవి రీచ్ అవ్వగలుగుతారు. అదొకటి చూసుకోండి. స్త్రీల పట్ల కొంచెం మాట్లాడేటప్పుడు కానీ, కొంచెం ఏంటంటే గనక వాళ్ళ పట్ల మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. మీకు నార్మల్‌గా కోపం రాదండి. మీరు చాలా అంటే నెమ్మదస్తులు. కానీ కోపం వస్తే ఆపటం ఎవరి తరం కాదనమాట. అది చూయించుకోలేరు కూడా నిజం చెప్పాలంటే. ఒంటరిగా ఉండి కష్టాలు, బాధల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారండి. ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకు భగవంతుడు నాకిన్ని కష్టాలిస్తాడు? ఎందుకు నాకిన్ని బాధలిస్తాడు? అసలు నేనేం చేయాలి? అన్నట్టుగా కుమిలి కుమిలి పోతూ ఉంటారు. కానీ నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉందని ఎవరితో పంచుకోరు. పంచుకోవటానికైతే అస్సలు కూడా వీళ్ళు ఇష్టపడరనమాట. అంటే చెప్పుకోవడం వల్ల నాకేమొస్తుంది, చెప్పకపోవడం బెటర్ అనుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత స్త్రీల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. విపరీతంగా నరదిస్తుందనమాట. ఆ నరదిష్టి నివారణ పరిహారం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది తప్పకుండా పనిచేసి నరదిష్టిని ఒకటేసారి ఏం తీసేయదు. మెల్లిమెల్లిగా మీ జీవితంలో నుంచి నరదిష్టి పోతుంది. కాబట్టి నరదిష్టి నివారణ పరిహారం అనేది చేసుకోండి. దీనివల్ల ఏంటంటే 99% మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. మంచి ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి పసుపు ఆవాలనేవి మనకు బయట ఎక్కడైనా దొరుకుతాయండి. అంటే ఇలా కిరాణం స్టోర్స్‌లో ఎక్కడైనా దొరుకుతాయనమాట. వాటికి చాలా పవర్ ఉంటుంది. అవి తంత్రపరంగా, మంత్రపరంగా, నరదిష్టి పరంగా పనిచేస్తాయి. వృషభ రాశి వారికైతే ది బెస్ట్ రిజల్ట్‌ని ఇస్తాయి. కాబట్టి ఏం చేయండి అంటే గనక ఇలా పసుపు ఆవాల్ని తీసుకోండి. అవి మన నల్ల ఆవాలు ఉంటాయి కదా! మన ఇంట్లో మనం వాడుకునే ఆవాలు లాగానే ఉంటాయి. కానీ పసుపు రంగులో ఉంటాయి. వీటికి దైవశక్తి ఉంటుంది. దుష్ట శక్తులను తీసేసే అంత శక్తి కూడా ఉంటుందన్నమాట. నరదిష్టి పోవాలంటే గనక మీరు ఆవాలు రూ. 20, రూ. 10 పెడితే కూడా దొరుకుతాయి. అవి తెచ్చుకోండి. అందులో నుంచి ఒక చిన్న టీ స్పూన్ తీసుకొని, ఒక పేపర్ తీసుకొని, అందులో ఈ యొక్క ఆవాల్ని పెట్టి దీన్ని పొట్లం కట్టేసి ఏంటంటే గనక ఎక్కడైతే మీరు అంటే రావి చెట్టు, మర్రి చెట్టు, ఇలా దేవతా వృక్షాలు, వేప చెట్టు ఉంటుందో మీ ఇంటికి దగ్గరగా కాకుండా దూరంగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే దాన్ని పొట్లం కట్టి తల చుట్టూదా మీరు 21 సార్లు తిప్పుకొని ఆవాలని ఏంటంటే గనక ఆ ప్లేస్‌లో మీరు ఆ చెట్ల దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. అలా వస్తే ఏంటంటే గనక మీరు అద్భుతమైన ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారండి. మీ జీవితం మారుతుంది. మీకుండే నరదిష్టి పోవటంతో పాటు మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. నరదిష్టి అనేది మెల్లిమెల్లిగా పోతుంది. ఒకటేసారి ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు. కానీ ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది. ఇది గమనించుకోండి, గుర్తుంచుకోండి. ఎవరికి చెప్పకండి, ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకోండి. అయితే రేపు 2వ తేదీ ఆదివారం ఉంది కాబట్టి సాయంత్రం పూట సంధ్యా సమయంలో చేయండి. లేకపోతే మీ సమయాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు. అలా కూడా మీకు ఫలితం వస్తుంది. ఇక మీకు శివానుగ్రహం కలుగుతుందండి. ఇలా అంటే ఇక్కడ మీకు ఆ పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మర్రి చెట్టు దగ్గర పడేస్తే మీకు చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మర్రి చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తాం కాబట్టి చెడుని తీసేయడానికి మర్రి చెట్టు చక్కగా ఉపయోగపడుతుంది. అక్కడ పడేయండి. అలానే కాకుండా మీకు ఏంటంటే గనక 1కి 2 సార్లు చేయండి. ఒకసారికి పెద్దగా ఫలితం ఏం రాదు. కాకపోతే చిన్న చిన్నగా ఫలితం అయితే వస్తుంది. మీకు అర్థమైపోతుంది. పరిహారం చేస్తే మీకు తెలిసిపోతుందన్నమాట. అలా మీరు పాటించుకోండి. ఇక అనంతరం వచ్చేసి మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి. శివయ్య అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏదైనా ధన సమస్య కానీ, చిక్కులు, చికాకులు ఇలాంటివి ఉంటాయి. చిక్కుముళ్ళు లాంటివి, మధ్యలో ఆటంకాలు, అడ్డంకులు రావటం ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా! అలాంటి వాళ్ళు సోమవారం రోజు నీళ్ళతో కానీ, పాలతో కానీ ఇలా ఏంటంటే శివుడికి అభిషేకం చేయండి. వీలుంటే దీపారాధన చేయండి. చక్కగా ఏంటంటే గనక శివాలయంలో కూడా దీపారాధన చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించుకోండి. ఇంకా తిరుగుండదనమాట అండి మీకు.